హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే సండే కదండి, శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మోరు టెంపుల్ కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ అయితే మా పల్నాడులో చాలా ఫేమస్ అండి. చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. మేము కూడా నెలలో 2 సార్లు అయినా తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామండి. జనరల్ గా టెంపుల్ కి వస్తే ఎవరికైనా ఒకే మొక్కుబడి ఉండిద్దండి, కానీ నాకు మాత్రం 2 మొక్కుబడులు ఉంటాయి. ఒకవేళ మొక్కుబడి తీర్చలేకపోతే దేవుడైనా క్షమిస్తాడేమో గాని, వీళ్ళ మొక్కుబడి తీర్చలేకపోతే వీళ్ళ బారి నుంచి నన్ను ఎవ్వరు కాపాడలేరండి. వీళ్ళ మొక్కుబడి ఏంటో వీళ్ళేంటో తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తల్లి అయితే మాకు చాలా మంచిగా దర్శనం ఇచ్చింది. ఈ టెంపుల్ కి మేము ఎప్పుడు వచ్చినా కూడా సాయంత్రం పూట అయితే వస్తామండి. ప్రశాంతంగా జనం తక్కువగా ఉంటారు. పగల టైంలోనైతే ఫుల్ క్లౌడ్ ఉంటదండి. చాలా మంది వస్తారు భక్తులు ఇక్కడికి. మీరు ఎవరైనా మా పల్నాడు ఏరియా వచ్చినట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ అయితే ఒకసారి చూసేళ్ళండి. దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసామండి. ఒకసారి నా పక్కనైతే గమనించండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో నేనుంటే నా పక్కన లెంపకాయలు కొట్టుకునే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారండి. మరి ఈ వారిని ఇంతటితో ఆపకపోతే చిలికి చిలికి గాలివానలాగా మారే ప్రమాదం ఉందండి. ముందు అర్జెంట్ గా వీళ్ళనైతే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్లాలండి. మరి వీళ్ళని ఖాళీ గుంచినా లాభం లేదులేమని చెప్పేసి వినాయక స్వామి దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళ చేత గుంజిళ్ళు అయితే తీయించానండి. కొంచెం సేపు అయితే భజన కీర్తనలు కూడా విన్నామండి. భజన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా వాళ్ళు పెట్టిన గుగ్గిళ్ళు అయితే చాలా బాగున్నాయండి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ భోజనాల దగ్గర లైన్ అయితే బారులు తీరిందండి. హనీ పాప వైషు పాప ఫైటింగ్ ఇక్కడ కూడా తప్పట్లేదండి మాకు. ఇప్పుడు అసలు మొక్కుబడి తీర్చుకునే టైం అయితే స్టార్ట్ అయిందండి. ఇక మొదలెడదామా? బొమ్మలు కొనడంలో ఈ లాసికి అంతం లేదు. ఆ బొమ్మల్ని పెట్టడానికి మా ఇంట్లో ప్లేస్ లేదండి. ఫైనల్ గా నానా తిప్పలు పడి షాప్ ఆంటీతో మాటలు కలిపి వీళ్ళ మొక్కుబడి అయితే తీర్చానండి. ఓకేనా? హ్యాపీయా? ఓకేనండి. మరి ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లేనండి. మరి ఇంకెందుకు ఆలస్యం, గట్టిగా ఒక లైక్ వేసుకొని అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.